ఏదో రాణిపేట కానీ అక్కడి నుంచి వచ్చిన ఎవరైనా ఉంటే వాళ్ళతో మనం తమిళలో మాడచ్చు, తమిళ వస్తే లేకపోతే ఇంగ్లీష్లో మాడచ్చు. కానీ ముందు అమ్మ భాషను మర్చిపోకూడదు. మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడంలో ఈ 5 విషయాలు. దాంతోపాటు మనందరం భారతీయులం. మన భారతీయులందరినీ కూడా మనం సోదరులుగా భావించాలి. వేషం భాష వేరైనా లాంటిది, కంటి చూపు లాంటిది. ఇంగ్లీష్ భాష కలబ్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కలబ్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు. జుబాన్ అంటే నాలుక. అందుకని దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళినా ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషనే మాట్లాడాలా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఆఖరికి మన తిట్టు కూడా తెలుగులోనే ఉండాలి. తెలుగు అద్భుతమైన తిట్లు ఉన్నాయి. నీ ఇళ్ళు బంగారం కాను అంటారు. ఎంత మంచి తిట్టు చూడండి. నీ ఇళ్ళు బంగారం కాను అనే ఒక తిట్టది. అందువల్ల మన పద్ధతులు, మన సాంప్రదాయాలు మనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను పిల్లలు కాబట్టి మీరందరూ, నేను వీళ్ళ కోసం కాదు మాట్లాడే, ముందు వాళ్ళ కోసం కాదు, మీకోసం మాట్లాడుతున్నా. అమ్మాయిలు కానీ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకుంటుంది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ పర్సన్, ఎ బాయ్, యు ఆర్ ఎడ్యుకేటింగ్ 1 person. ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ గర్ల్, ఎ ఉమన్, యు ఆర్ ఎడ్యుకేటింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. ఎందుకంటే షీ విల్ టేక్ కేర్. రేపు ఆమె చూస్తుంది కుటుంబంలో అందరూ చదువుకుంటారా లేదని చెప్పాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 2 పిల్లలు చదువుతో పాటు మీరందరూ దయచేసి కొన్ని మౌలిక విషయాలు గమనించండి. నేను ఆ మధ్య చెప్పాను సార్, భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చిన్న విషయాలు చెప్తున్నాడు ఏందని. మనప్పుడు చిన్నవాళ్ళమే కదా, తర్వాత పెద్దవాళ్ళం అయ్యాం. ఉదయాన్నే సూర్యోదయం లోపల వేయండి అంటే 6 గంటకంతా వేయాలి. కష్టమేం కాదు అనుకుంటే. తర్వాత కాసేపు వ్యాయామం చేయండి. యోగా కావచ్చు, నడక కావచ్చు. ఇప్పుడు నడిస్తే రేపు నడత అంత బాగుంటుంది. నీ తర్వాత నీ నడత. అందుకని కాసేపు వ్యాయామం చేయండి, కాసేపు ఆటలు ఆడండి. చదువు కన్నా ముందు ముఖ్యం ఆటలు ఆడండి. కబడ్డీ ఆడండి, ఖోఖో ఆడండి, వాలీబాల్ ఆడండి, బ్యాడ్మింటన్ ఆడండి, లేదా మీ ఇష్టం వచ్చిన ఆట ఆడండి. కానీ కాసేపు ఆటలు ఆడాలి, కాసేపు యోగా లాంటి వ్యాయామం చేయాలి. మొన్నెవరో ఒక అబ్బాయి అన్నాడు, సార్ యోగా మంచిదే కానీ యోగా అంటే సూర్య నమస్కారం అన్నాడు. ఇది అర్థమైంది నాకు. వాడి సూర్య నమస్కారం చేయడం ఇబ్బందిగా ఉందని, నువ్వు సూర్య నమస్కారం కాబట్టి చంద్ర నమస్కారం చేసుకోవాలి బాబు అని చెప్పాను. సూర్యుడైతే ఉంది, చంద్రుడైతే ఉంది, నమస్కారం పెట్టుకోరండి. ఇంకొక అన్నాడు, సార్ యోగా మోడీ అని చెప్పాను. యోగా is not for body, that is for your body. అందుకని గుర్తుపెట్టుకొని యోగా చేయండి. మోడీ గారు మన ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితిలో యోగా గురించి ప్రతిపాదిస్తే 182 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. ఇవాళ ప్రపంచం అంతా యోగా నడుస్తుంది. మన భారతదేశంలో మనం నడవకపోతేలా, మనం చేయకపోతేలా? యోగా చేయడం వల్ల విల్ బి ఫిజికలీ ఫిట్ అండ్ మెంటల్ అలర్ట్. ఫిజికలీ ఫిట్ అండ్ మెంటల్ అలర్ట్. ఈ విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని జీవితంలో దాన్ని ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యంగా జీవిస్తారు. సమాజంలో ఇవాళ మన జీవన శైలి మార్పు రావడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. 45 సంవత్సరాల లోపల వరకు కూడా క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన జీవన శైలి కారణంగా. అందుకని దయచేసి అమ్మలారా, అందరూ మంచి జీవన శైలి అలవాటు చేయండి. కొంత శారీరక శ్రమ చేయండి. ఆ తర్వాత మంచిగా భోజనం చేయండి. మంచిగా భోజనం చేయాలంటే బిర్యానీ తినాలా, లేకపోతే పలావ్ తినాలని కాదు. మంచిగా అంటే నీకు రొటీన్ ఫుడ్ కాకుండా ప్రోటీన్ ఫుడ్ తినండి. మన రాగి, మన జొన్న, మన ఆరిక, మన యొక్క రకరకాలైన అనేక ఉన్నాయి. జొన్న, రాగి, సజ్జ, వాటిని కూడా కాసేపు
మీ యొక్క భోజనంలో భాగం చేసుకోండి. బియ్యం తినద్దని చెప్పడం తినండి, కానీ బాగా పాలిష్ చేసిన బియ్యం కొత్తగా అలవాటు అయిపోయింది అందరికీ. తెల్లదాకా మల్లెపూలాగా ఉండాలా, నా చొక్కా ఉన్నట్టని మల్లెపూలాగా ఉండే అన్నం తింటే మీకు తొందరగా డయాబెటిక్ వస్తుంది. అందుకని దయచేసి పాలిష్ తక్కువగా ఉండే, తక్కువ పాలిష్ ఉన్న బియ్యం వాడండి. తల్లిదండ్రులు కూడా నేను చెప్తున్నాను, దయచేసి పిల్లలకు పాలిష్ తక్కువగా ఉండే భోజనం అలవాటు చేయండి. దాంతోపాటు రాగులు, సద్దలు, జొన్నలు, అరికలు, ఇంకా మిగతా ఉండేటివి వాటిని కూడా జీవితంలో బాగు చేసుకోండి. లైఫ్ మారుతూ ఉంది. 5 స్టార్ హోటల్కి వెళ్తే రాగి సంగటి, నాటుకోడి చికెన్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు మార్కెటింగ్ కోసం అందరికీ చెప్తారు, కానీ మంచిది మన జీవితంలో మనం 5 స్టార్ హోటల్కి పోయి తినబడలే, మన ఊళ్ళో దొరుకుతుంది మనకి. అందువల్ల దయచేసి మంచి భోజనం చేయండి. భారతీయ సాంప్రదాయాలను పట్టించుకోండి. భారతీయ మహిళలాగా ప్రపంచం చూస్తే ఈ అమ్మాయి ఎవరంటే, ఈ అమ్మాయి ఇండియన్ భారతీయురాలు, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి, ఈ అమ్మాయి చిత్తూరు అమ్మాయి అని చెప్పుకునే గర్వంగా మనం మా కట్టు బొట్టు ఆట మాట పాట భాష వేష దోశ ఇవన్నీ కూడా ఉండాలని చెప్పని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మీరే రేపు మా భవిష్యత్, మా పిల్లల లాంటి వాడే మీరు మంచిగా పైకి వస్తే మేము సంతోషిస్తాం. పైకి రావాలంటే ముందుగా మంచిగా చదువుకోవాలి, తర్వాత కొంత శారీరక శ్రమ చేయాలి, ఆ తర్వాత మంచి భోజనం చేయాలి. దాంతోపాటు నేను చెప్పే సలహా ఏంటంటే, దయచేసి కొంత సమయం మీ అమ్మా నాన్నతో గడపండి. ఇదేం సార్ మీరు కొత్తగా చెప్తున్నారు, చాలా మంది ఇప్పుడు అమ్మా నాన్నతో గడపడం టీవీతో గడుపుతున్నారు, లేకపోతే ఫోన్తో గడుపుతున్నారు. ఫోను అమ్మా నాన్న స్థలంలో వచ్చే అమ్మా నాన్నతో మాడేంత టైం కూడా లేదు, దీన్ని చూసుకున్నారు. ఎక్సెసివ్ ఫోన్, ఎక్సెసివ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు యువర్ హెల్త్. నీకు రాత్రి 7 గంటల పైన ఫోన్ చూసామంటే రాత్రి నీకు నిద్రపట్టదు. ఫోన్లతో పని 6 గంటకంతా పూర్తి చేయాలి. సోషల్ మీడియా వచ్చింది, దాంతో ఇంకా మరీ మార్పు వచ్చింది. సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైంది. సోషల్ మీడియా జోలికి పోవద్దు. యూట్యూబ్లో వచ్చారు, ఎడ్డికి మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది, లోపల చూస్తే ఇవ్వడం వేరే విషయం ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు వ్యాపారం కోసం, మన దృష్టిని ఆకర్షించడం కోసం వాళ్ళు వాడేంటికి ఎత్తుగల ఇవన్నీ. అందుకని దయచేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని తక్కువగా చూడండి. టీవీలు సినిమాలు చూడితే కూడా చూడండి, కానీ వాడు అన్నిటిని రాత్రి 7 గంటల అప్పుడు పూర్తి చేయాలి. 7 గంటకంతా భోజనం చేయాలి, 8:30 9 గంటకంతా పడుకోవాలి. పడుకుంటే మీరు ఉదయాన్నే 6 గంటలకు రాస్తారు. ఇది జీవన శైలి మార్పుల వల్ల వచ్చే భయంకరమైన పరిస్థితి ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది, అన్ని జబ్బులు వస్తాయని నేను చెప్పడం కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తూ ఉంది. అందుకని దయచేసి మీ భవిష్యత్తును మీరు కాపాడుకోండి. మీ తల్లిదండ్రులకు ఆశయాలు నెరవేర్చండి, వాళ్ళతో కొంత సమయం గడపండి. నేను నా చిన్నప్పుడు 13 నెలలప్పుడు మా అమ్మని కోల్పోయాను. నేను మా అమ్మ చనిపోయింది గేదె పొడిస్తే. నేను అమ్మని చూసి అదృష్టం నాకు కలగల. మా అమ్మమ్మ మా తాతయ్య నన్ను పెంచాడు, కానీ మీకు నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, మా తాతయ్య మా అమ్మమ్మ చెప్పిన విలువలు చిన్నప్పుడు నన్ను దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి పదవికి తీసుకెళ్ళాను. నేను చదివిన చదువుల కన్నా వాళ్ళు చెప్పినట్టు ప్రాపంచిక పరిజ్ఞానం, చెప్పిన మంచి మాటలు నాకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. సెలవులకు పోతే మా తాత నన్ను పొలం దగ్గర తీసుకెళ్ళేవాడు. రైతు రామను, రైతు బిడ్డను వచ్చి పొలం చూడండి, నాకేం తెలవదు తాతయ్య చూడు రావచ్చేవాడు. పోయి ఆ గని మీద నిలబడితే, గట్టును గనిమి అంటాం మామూలుగా, నిలబడితే గట్టు మీద నిలబడకూడదు, దిగు పొలంలో కనేవాడు. నాకేం తెలవదు తాత అంటే, దిగరా, మొలతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు చెప్పాడు ఆయన. మొలతాడు కట్టుకున్న మగవాడు నేను చూసుకున్నా, మొలతాడు ఉంది నాకు, మొలతాడు ఉన్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు. దిగాను. దిగితే ఏం చేయమంటావు అంటే, వాళ్ళందరూ నారేస్తున్నారా, నువ్వు నారు కట్టలు అందించు అన్నాడు. అక్కడ నేర్పించాడు నాకు జీవన సత్యం, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. అందుకని దయచేసి పిల్లలారా మీరందరూ కూడా మీ వృత్తులు చేయండి, తప్పు లేదు, నేర్చుకోండి వాటిని. ఆ వృత్తుల్లో మరింత ఎదగడానికి కోసం ప్రయత్నం చేయండి. దాంతోపాటు చదువు బాగా చదివితే ఉన్నత స్థాయికి చేస్తారు. మీరు ఇందాక ఉదాహరణ చెప్పారు కదా, మీ కాలేజీ ప్రిన్సిపాల్ రిపోర్ట్ విన్నా నేను, ఓపికగా చాలా దీర్ఘంగా చదివాడు ఆయన, కానీ అన్ని మంచి విషయాలు చెప్పాడు. మీ కళాశాల గురించి, విద్యార్థులు సాగిస్తున్న ప్రతిభ గురించి, విద్యార్థుల యొక్క ప్రతిభ గురించి,
అధ్యాపకుల యొక్క మేధస్సు గురించి చాలా చక్కగా చెప్పాడు ఆయన. అందువల్ల ఆ పేరు నిలబడిందంటే మీ శ్రమ, మీరు చేసే కృషి మాత్రమే దానికి కారణం అని చెప్పని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఈరోజు ఈ మహిళా విద్య ద్వారా సాధికారిక రావాలనే ఉద్దేశంతో 82-83 స్థాపితమైన ఈ కళాశాలకు రావడం, ఇక్కడ నూతన భవనాలు ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ భవన నిర్మాణానికి ముందుకొచ్చిన స్థలం ఇచ్చిన ముందుకొచ్చిన దాతలందరికీ, వారితో సహకరించిన వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. కట్టేసి వదిలిపెట్టాం కాదు, తర్వాత కూడా దాన్ని మంచి చెడు సరిగా జరుగుతుందా లేదా చూడాల్సిన కర్తవ్యం ఆ కుటుంబ సభ్యులు తీసుకున్నారు. అందుకని వారిని పేరు పేరు నేను అభినందిస్తున్నాను. వారసత్వం అంటారు, నేను రాజకీయాల వారసత్వానికి వ్యతిరేకం. డైనాసిటీ ఇస్ వెరీ నాస్టీ ఇన్ పాలిటిక్స్, బట్ ఇట్స్ వెరీ టేస్టీ టు సమ్ పీపుల్ అని నేను చెప్తుంటాను. కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడంలో వారసత్వాన్ని నేను గౌరవిస్తాను. శ్రీ ఎన్పి చెంగల్రాయనాయుడు గారు, శ్రీ ఎన్పి వెంకటకృష్ణనాయుడు గారు ఈ జిల్లాను దాదాపు కొన్ని ఏళ్ల పాటు వాళ్ళ ఆధిపత్యంలో ఉండింది. వాళ్ళు మంచి పనులు చేశారు, గౌరవంగా బతికారు, పేరు తెచ్చుకున్నారు పూర్తిగా. వాళ్ళ మంచి పనుల వల్ల ఇవాళ వాళ్ళ కుటుంబం పేరు కూడా ఇంకా నిలబడి ఉంది. రెండు ప్రజాసేవ చేయడం కోసం, ప్రజలకు మేలు చేయడం కోసం ఆలోచించిన కుటుంబాలు. అందుకని ఆ కుటుంబాన్ని నేను గౌరవిస్తున్నాను, అభినందిస్తున్నా. వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు సంతోషిస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆ వారసత్వం కొనసాగేటట్టుగా చేయమని కోరుతున్నాను. ఈ పేర్లు పెట్టే విషయంలో కూడా నేను చెప్పాను, అయ్యా పూర్తి పేరు పెట్టండి, నరగామపల్లి సావిత్రమ్మ, నరగామపల్లి చెంగల్రాయనాయుడు. కానీ చాలా మందికి చెంగల్రాయనాయుడు పూర్తి తెలవదు, ఎన్పిసి నాయుడు అంటారు. ఎందుకు ఎన్పిసిలు ఇవన్నీ? అంత మంచి పేరు ఉంటే ఊరి పేరు నరగామపల్లి చెంగల్రాయనాయుడు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన, మొరాజీ దేశాయ్ గారితో పనిచేశాడు, ఇంకా అనేక మంది నాయకులతో కలిసిమెలిసి ఆ రోజు వ్యవహరించాడు. చెంగల్రాయనాయుడు అంటే ఒక టైగర్, చిత్తూరు జిల్లా కన్నట్టుగా ఆ రోజు ఆయన పేరు తీసుకున్నాడు. వెంకటకృష్ణనాయుడు గారు చాలా సౌమ్యుడిగా, ఆయన విద్యాదాతగా ఆయన పేరు స్వతంత్ర పార్టీ ఉండి రంగయ్య గారిని తీసుకొచ్చి, ఆయన గురువుని తీసుకొచ్చి ఇక్కడ ఆ రోజుల్లో పోటీ చేయించాడు. అలాంటి గురుభక్తి, అలాంటి జనం భక్తి, అలాంటి కుటుంబ శ్రేయస్సు కోసం, కుటుంబ స్థాయిని పెంచడం కోసం వాళ్ళందరూ చేసిన ప్రయత్నాలు మనందరికీ ఆదర్శాలు కావాలని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలకు ఎప్పుడు గొప్పతనం. ఈ పేర్లు పొట్టి పేరు ఇందాక చెప్పాను చౌదరి గారికి కూడా, అయ్యా దయచేసి ఆయన పూర్తి పేరు చెంగల్రాయనాయుడు అని పలకండి, రాయండి, ఎన్పిసి అని రాయొద్దు అని. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం హైదరాబాద్ పోతా ఉన్నా ఓ రోడ్డు ఒకటి చూస్తే అక్కడ ఎంజీ రోడ్డు అని రాస్తారు. నేను అనుకున్నాను ఎంజీ రామచంద్రన్ తమిళనాడులో పొరుగుబడి కదా, ఈయన హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఈయన పేరుతో రోడ్డు పెట్టారు, ఏం తయారు అడిగితే కాదు సార్ మహాత్మా గాంధీ రోడ్డు అని. కొద్ది రోజు పోతే ఎంజీ అంటే మనకు ఎక్కడ తెలుస్తుంది? మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడు, మహాత్మా గాంధీ రోడ్డు అని పలకడానికి మనం బాగుపడుతున్నాం. ఇంకొద్ది దూరం ముందుకెళ్తే ఎస్పీ రోడ్డు అని ఉంది, మీ ఎస్పీ అంత పవర్ఫుల్ అని అడిగారు, కాదు సార్ సర్దార్ పటేల్ రోడ్డు అన్నారు. సర్దార్ పటేల్ ఎస్పీ చేస్తావా, గాంధీ గారిని ఎంజీ చేస్తావా, వెంకటరామనాయుడిని ఎన్పిసి చేస్తావా? పూర్తి పేరుతో పలకండి. మీ అడిగితే కూడా మీ పూర్తి పేరు ఎంతో చెప్పడానికి సిగ్గుపడే అవసరం లేదు. నన్ను ఎవరిని అడిగారనుకో ముప్పవరపు వెంకయ్య నాయుడు అని చెప్తాను, గర్వపడతాను నా వంశం పేరు చెప్పుకోవడానికి కూడా. అందువల్ల మీరు కూడా మీ పేరు చెప్పుకోవడంతో సరిపోదు, మనం బాగా చదువుకోవాలి, పైకి రావాలి, అప్పుడు తర్వాత నీకు గుర్తుంటుంది. ఈ మంచి పనులు చేస్తే సమాజం తర్వాత కూడా నువ్వు చనిపోయిన తర్వాత కూడా మనం బతుకుతావు. చిన్న కిట్కా చెప్తున్నా నేను చిత్తూరు నుంచి. వాళ్ళ మనం తర్వాత కూడా మనం బతకాలంటే ఏమిలే కొన్ని మంచి పనులు చేయాలి. ఇప్పుడు ఇవాళ చెంగల్రాయనాయుడు గురించి ఎందుకు అనుకున్నాం మనం, ఇవాళ వెంకటకృష్ణనాయుడు గారి గురించి ఎందుకు అనుకున్నాం మనం, ఇవాళ సావిత్రమ్మ గారి గురించి ఎందుకు అనుకున్నాం మనం. వాళ్ళు బతుకుండగా మంచి పనులు చేశారు, మంచి పనులు చేశారు, చనిపోయిన తర్వాత కూడా బతుకుతున్నారు. వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా సమాజంలో కొంత బతుకులో కొంత పక్క వాళ్ళకి సహాయం చేయండి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనము మంచిగా బతకాల, నువ్వు సంపాదించాన్ని నీ ఆస్తిని పెంచుకో, ఇతరులతో కొంత పంచుకో, ముందు పెంచుకో,
తర్వాత పంచుకో. పెంచుకోకుండానే పంచుకుంటే పంచిపోద్ది, ఇంకేం మిగలదు, అది మాత్రం మిగులుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కష్టపడి పేరు తెచ్చుకోండి. ఆ తర్వాత సమాజంలో కొందరు సహాయం చేయడం కోసం, కొంత సహాయం చేయడం కోసం మీ జీవితాన్ని ఉపయోగించండి. మీరు చదివిన కాలేజీకి, మీరు చదివిన యూనివర్సిటీకి, మీరు చదివిన ఊరికి, మీరు పుట్టిన ఊరికి తిరిగి మళ్ళా కొంత మేలు చేయడం అవుతుందో అది జీవితంలో భాగం కావాలి. కొంతమంది అమెరికా వెళ్తుంటారు, మీరు కూడా కొందరు వెళ్ళొచ్చు. నా చౌదరి గారి పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. నేను ఏం చెప్తుంటాను తెలుసా అందరికీ? గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్. గో ఎర్న్ ల్యాండ్ అండ్ రిటర్న్. తిరిగి రా, నీ కుటుంబాన్ని చూసుకో, మీ అమ్మమ్మలు తాతయ్యలతో కాస్త సమయం గడుపు, ఈ ఊరికి కాస్త మేలు చేయి, అప్పుడు నిన్ను సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఇది నేను ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకున్న సాంప్రదాయం. మన భారతీయ సాంప్రదాయంలో స్త్రీలకు చాలా గౌరవం ఉంది. చూడండి, పార్వతీదేవి డిఫెన్స్ మినిస్టర్, లక్ష్మీదేవి ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు సరస్వతిదేవి ఎడ్యుకేషన్ మినిస్టర్. మనం భూమిని ఏమంటాం? మన భారత భూమిని భూదేవి అంటాం. మన దేశాన్ని ఏమంటాం? మనం భారత మాత అంటాం, భారత పితానం, భారత. అది మన స్త్రీలకు ఇచ్చే గౌరవం. అందుకని దయచేసి అందరూ కూడా మంచిగా చదువుకోండి, పైకి రండి. మనం దేవతలు గౌరవించే చోట స్త్రీలను గౌరవిస్తే దేవతల నివాసం ఉండడానికి అవి యోగ్యంగా ఉంటుందని మన పురాణాలు చెప్తూ ఉన్నారు. ఇవాళ సమాజంలో అక్కడక్కడ జరుగుతున్న స్త్రీల పట్ల విలక్షణ భేదభావం, అమ్మాయి పుట్టకూడదని నేను ఆ మధ్య ఒకరోజు చూశాను. వెంకయ్య నాయుడు కుమార్తె ఔదార్యం అని. ఆ కుమార్తె నాకు తెలవకుండా ఏం ఔదార్యం చేసింది అనుకున్నాను. పేపర్ చూస్తే ఒకరోజు పేపర్లో వార్త వచ్చింది. రాజంపేటలో ఒక కుటుంబం, దోబీ కుటుంబం, మొదటి అమ్మాయి, రెండో అమ్మాయి, మూడో అమ్మాయి, నాలుగో అమ్మాయి, ఐదో అమ్మాయి, 5 అమ్మాయిలు పుట్టారు. అబ్బాయి కోసం ప్రయత్నం చేస్తే ఎందుకు చేశారు నాకు అర్థం కాదు. 5 మంది లక్ష్మీదేవి లాంటి పిల్లలు ఉంటే సరిపోతే సంతోషం ఉండొచ్చుగా. కానీ ఆ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మనం 5 మంది అమ్మాయిని మనం ఆడపిస్తాం. కనేటప్పుడు ఆ జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? పేపర్లో చూసి మా అమ్మాయి దీప వెళ్ళి రాజంపేటకి వెళ్ళి ఈ 5 మంది అమ్మాయిలు నేను చదువు పూర్తి అయ్యేంత వరకు నాకు కూడా తెలవదు. మా అమ్మాయి స్వర్ణ భారత ట్రస్ట్ నడుపుతోంది. ఆ ట్రస్ట్ తరఫున ఆ మధ్య వచ్చిన అమ్మాయిలో ఒక అమ్మాయి ఈ మధ్య పెద్ద మనిషి అయితే అమ్మాయికి పెళ్లి చేసింది, తర్వాత సీమంతం చేసింది. దాని దగ్గర నుండి వాళ్ళ పొరవాళ్ళకి కూడా నేను పూర్తి చేస్తాను అలా అని చెప్తుంది. అందువల్ల స్త్రీలు కలెక్టర్లు చూస్తున్నాం, మనం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ చూస్తున్నాం. దుర్గా గారు ఎంపీగా ఉన్నారు, ఝాన్సీ గారు ఎంపీగా ఉన్నారు ఇక్కడ చిత్తూరు నుంచి, ఎంపీ ఝాన్సీ లక్ష్మి గారు. సో మహిళలకు సాధికారత ముఖ్యం. రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉండండి, మంచిగా చదువుకొని ఉండండి. మోడీ గారు 33% ఎమ్మెల్యే ఎంపీ సీట్లు మహిళలకు రిజర్వేషన్ చేయబోతున్నారు. ఇది అందరి కోరిక. ఇంతకుముందు కూడా అన్ని పార్టీలు మాట్లాడే పార్లమెంట్లో, కానీ చట్టం కాలం. ఆ చట్టం పెట్టే కాగితాన్ని ఒక పార్టీ వాళ్ళు చించేశారు. రాజ్యసభలో నేను చైర్మన్గా ఉండగా కింద సభ్యుల నుంచి అని వాళ్ళందరి గురించి నాకు మాట్లాడడం, రాజకీయాలు చెప్పడం నాకు ఇష్టలేదు. ఏది ఏమైనా నాకు ఈ సంవత్సరం నమ్మకం ఉంది, రేపు 16వ తేదీ జరగవచ్చు, అది ఏ రోజు జరగవచ్చు, మహిళలకు రిజర్వేషన్ రాబోతుంది రాజకీయంలో. ఆ రిజర్వేషన్ వస్తే మీరు చాలా మందికి ఎంపీలు అయ్యే అవకాశం, ఎమ్మెల్యే అయ్యే అవకాశం కూడా ఉంది. దానికి కావాల్సిన స్తోమత, దానికి కావాల్సిన తెలివి, దానికి కావాల్సిన అర్హత మనం చదువుకునే కాలంలోనే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమనే కాదు, మామూలుగా కూడా ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలిగా నేను మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల సాధికారిత అవసరం. వికసిత భారతం కావాలంటే మగవాళ్ళు మాత్రమే వికసితం అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి చదువుకుంటే ఉపయోగం ఉంది. మహిళలు కూడా వికసితులు కావాలి, వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కావాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు కుటుంబాన్ని నడుపుకోవాలి, చక్కగా నడుపుకోవాలి. చదువుకున్న అందరికీ ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ అయ్యే పని కాదు, చెప్తారు ఇస్తామని సాధ్యం కాదు. కానీ ఎప్పుడైతే చదువుకుంటావో నీకు లోక జ్ఞానం వస్తుంది, నీ ముఖంలో వర్చస్సు వస్తుంది, కళ వస్తుంది. అందుకని దయచేసి అందరూ చదువు పట్ల కూడా శ్రద్ధ పెట్టండి. దాంతోపాటు ఆస్తి, అప్పులు, పొలాలు వీటన్నిటిలో కూడా మహిళలకు సగభాగం ఇవ్వాలనేది నా ఉద్దేశం. కొంతమంది అంటే టీచర్స్ కట్ సార్, తర్వాత ఏమవుతాయి? కొడుకు సగం, కూతురు సగం. చట్టం లేకపోయినా మేమందరం అదే పనిచేసాం, నేనైతే అదే పనిచేశాను. చట్టం లేదప్పటికి రాదా? ఎందుకంటే ఇద్దరు బిడ్డలే, కొడుకు ఎంతో కూతురు ఎంత, ఇంకా కూతురికి ఒకరు ఎక్కువ.
అనే విధంగా. కాబట్టి దయచేసి మనము దానికి అనుకూలంగా చేయాల్సిన అవసరంతో ఉంది. విద్య, ఆరోగ్యము, పోషణ, ఉపాధి మరియు ఇతర భద్రతా విషయాల్లో మహిళలు చురుకైన భాగస్వామ్యం వహిస్తే సానుకూలంగా ముందుకు వెళ్ళొస్తుందని ఐక్యరాజ్య సమితి చెప్పింది. అందువల్ల దయచేసి ఆ విధంగా ప్రయత్నం చేయవలసింది మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. ఎక్కువగా నేను మాట్లాడడం, రాజకీయం, మిగతా విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను అలాగే చదువుకున్న వాళ్ళు పరిశ్రమ పెట్టండి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టండి, తద్వారా పైకి వెళ్ళొచ్చు. నేను మా అమ్మాయి స్వర్ణ భారత్ ట్రస్ట్ నడుపుతోంది. నేను ఒకరోజు ట్రస్ట్లో కూర్చోనున్నా విజయవాడలో. సాయంత్రం పూట ఒక ఆమె వచ్చింది, మహిళ, చిన్న అమ్మాయి కాదు, పెద్ద ఆమె కాదు. సార్ మీతో మాట్లాడాలి సార్ అని. మాట్లాడమ్మా అన్న. ఏం లేదు సార్, నేను ఇక్కడ టైలరింగ్, ఎంబ్రాయిడరీ స్వర్ణ భారత్ ట్రస్ట్లో నేర్చుకున్నాను. మా ఊరు ఇక్కడే మైదవరం పక్కనే. మా ఊర్లో నేను ఇంతకుముందు డబ్బులు కావాలన్నా అంటే మా ఆయన వాళ్ళ అమ్మని అడగమనేవాడు. అంటే అత్తగారిని అడిగితా కాస్త అప్పుడప్పుడు విసుగుచ్చుకునేది, కోప్పడేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి టైలరింగ్, ఎంబ్రాయిడరీ అడుగు నేర్చుకున్నాను. రోజుకి 3 లేకపోతే 4 జాకెట్లు కుడుతున్నాను. ఇది ఒక ఎంబ్రాయిడరీ చేస్తాను. రోజుకి 800 రూపాయలు వస్తుంది సార్ నాకు. మా ఆయనకు కూడా దాని ఖర్చులు కావాలని ఇస్తున్నాను. అప్పుడప్పుడు మా అత్తగారికి కూడా డబ్బులు ఇస్తున్నాను. నాకు ఇంట్లో గౌరవం పెరిగిపోయింది సార్. టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకుంటేనే అంత పెరిగిపోతే గౌరవం. నేను ఇంకా బాగా చదివి మంచి స్థాయిలో స్థిరపడితే పేరు ఎలా ఉంటుందో ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాల్సిగా ఎవరందరూ కోరుతున్నా. మన తల్లిదండ్రులు, మీ అమ్మా నాన్నలు వ్యవసాయదారులు, చిన్న వ్యాపారస్తులు, కూలి చేసుకునేవాళ్ళు కష్టపడి ఇష్టపడి మిమ్మల్ని స్కూల్లో చేర్పించారు, కాలేజీలో చేర్పించారు. మీ ఫీజులు కడుతున్నారు. మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. అలాంటప్పుడు మీరు మంచిగా చదువుకొని ఈ సమయాన్ని ఉపయోగించుకొని కాస్త అభివృద్ధిలోకి వచ్చి వారి చేతికి అండగా ఉంటే వాళ్ళు సంతోషిస్తారు, మీరు సంతోషిస్తారు, కుటుంబం అంతా కూడా సరైన సంతోషంగా ఉంటుంది. అందుకని నేను మొదట్లో మంత్రిగా ఉన్నప్పుడు మహిళా సాధికారిత గురించి అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారిగా అప్పుడు చెప్పారు విన్నాను. అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, రాజకీయ పార్టీని మాట్లాడుతున్నాయి. ఆఖరికి ఇప్పుడు మోడీ గారి హయాంలో ఈ మహిళా సాధికారిత పూర్తిగా వస్తుంది. దానికి మనందరం కూడా ఎంతో సంతోషపడాల్సిన ఉందని మీ అందరికీ మనం చేస్తున్నారు. స్త్రీ శక్తి పురస్కార అవార్డు ఇచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలకి చదువు చూపించాలని గ్రామీణ ప్రాంత విద్య కోసం కూడా ఆయన ఎంతో తెప్పించాడు. ఈ నూతన భారతదేశ నిర్మాణంలో అన్ని వర్గాలు తమ పాత్ర నిర్వర్తించాలి. మనము యువత రేపు దేశ భవిత, నేటి యువత రేపటి భవిత దేశానికి. అందుకని మీరందరూ మంచిగా పైకి వస్తే, బుద్ధిమంతులుగా తయారైతే, జీవితంలో స్థిరపడితే అప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. భారతదేశం శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకునే దేశం అది. ఒకప్పుడు విశ్వ గురువు మనం. కానీ మనం ఎప్పుడు ఏ దేశం పైన దండయాత్ర చేయాల, ఎవరి గురించి చెడుగా మాట్లాడాల. నలంద, తక్షశిల, విక్రమశిల విశ్వవిద్యాలయాలు మన దేశంలో ఉన్నాయి. చైనా నుంచి, జపాన్ నుంచి, ఇతర దేశాల నుంచి చదువుకున్నారు చాలా మంది అని. హ్యూయన్సాంగ్ పాహియాన్ అని చైనా యాత్రికులు రాశారు పుస్తకాలు. అలాంటి దేశం ఆ బ్రిటిష్ వాళ్ళు మన పై దండయాత్ర చేయడం వల్ల, మన దేశాన్ని దోచుకోవడం వల్ల మనం ఆత్మ న్యూనత ఏర్పడింది. మనం తక్కువ అనే భావం ఏర్పడింది. దాంతో దేశం వెనకబడిపోయింది. ఇప్పుడు మళ్ళా అదృష్టవశాత్తు స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి దేశం వేగంగా ముందుకు వెళ్తూ ఉంది. అన్ని రంగాల్లో దేశ యొక్క యువత దూసుకుపోతూ ఉన్నారు. ప్రపంచం మనం తిరిగి వేగంగా నడిచే దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం భారతదేశం, ఇండియా. ఇది మనందరికీ గర్వకారణం. ఇవాళ అమెరికా, ఇరాన్ 2 యుద్ధం చేసుకున్నాయి. నన్ను అడిగితే పని బాట లేని యుద్ధం అని. చిన్నది అరక్క యుద్ధం అనేది. ప్రపంచ శాంతికి ఎప్పుడు ఉపయోగపడదు అది. ప్రపంచ శాంతి ఉంటే అభివృద్ధి బాగుంటుంది. If you have tension, you cannot pay attention and have retention. You will be doing very pretensions. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాంతి చాలా ముఖ్యం. మనసులో శాంతి, మనశ్శాంతి, కుటుంబంలో శాంతి, గ్రామంలో శాంతి, జిల్లాలో శాంతి, రాష్ట్రంలో శాంతి, దేశంలో శాంతి, ప్రపంచ శాంతి కావాలని కోరుకునే వాళ్ళం మనం. యుద్ధాలు ఆగిపోవాలా, దానివల్ల అనర్థాలు వస్తాయి, వచ్చే లాభం ఏమి లేదు. గ్రామాల్లో కూడా కక్షలు అవన్నీ పోవాలి. చాలా వరకు ఒకప్పుడు రాయలసీమ కక్షల గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ వినపడ్డా చాలా సంతోషం మనకి. ఎందుకంటే దృష్టి భవిష్యత్తు పైన, వ్యాపారం పైన, ఉద్యోగం పైన, చిన్న పని పైన, దానిపైన దృష్టి పెట్టుకుంటాం. ఈ టెన్షన్ ఉండదు. అందుకని అందరూ కూడా
ఈ ఎడ్యుకేషన్ ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు రాజకీయం, 2 విద్య, 3 వైద్యం, ఈ 3 మిషన్ దాకా మిషనరీ దాకా పనిచేయాలి. మిషన్ అంటే యంత్రం కాదు, ఒక ఉద్యమం లాగా పనిచేయాలి. దిస్ ఇస్ మిషన్, నాట్ ఫర్ కమిషన్, నో రెమిషన్, నో కమిషన్. దిస్ ఇస్ ఎ ప్యాషన్ ఫర్ ద నేషన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఒక కుటుంబ సభ్యులు ఈ విద్యా సంస్థకి అవకాశం కల్పించారంటే, కలెక్టర్ గారు కూడా చేయూతగా చేయించారంటే, దిస్ ఇస్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్, నో రెమిషన్, నో ఒమిషన్, దే హ్యావ్ ప్యాషన్ ఫర్ ద నేషన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనందరం కూడా భవిష్యత్తులో చదువుని ఆ విధంగా చూడాలని చెప్పని మీ అందరికి చదువుతూ నన్ను ఈ రోజు ఈ కార్యక్రమానికి తీసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. అందరూ ఒక్కసారిగా జై హింద్ గట్టిగా పిల్లలు బాగా అందుకే బయట బిల్డింగ్ బయటకు వెళ్ళిపోవాలి. జై హింద్, జై హింద్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్